Dear students, my name is Surya Kalakumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today, we discussing topic is the second year, fourth semester, plant physiology and metabolism. In that paper, third unit topic, that is the third unit is the photosynthesis. Photosynthesis. What is the photosynthesis? You know that? The solar energy is converting the chemical energy in the presence of chlorophyll pigment. It means simply we are told that carbon dioxide plus oxygen gives rise to glucose molecules. Simply, in the presence of light and chlorophyll pigment. That is why we are simply called that photosynthesis. We are learned in the school days. First, what is the introduction of the photosynthesis? The photosynthesis అంటే కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పేసి చదువుకుంటాం. అదొక మెటబాలిజం, మొక్కల లోపల జరిగేటటువంటి ఒక మెటబాలిజం. ఏం జరుగుతుంది ఇందులో? ఎసిమిలేషన్ ప్రాసెస్ అంటే తయారీ విధానం. అంటే మనకి గ్లూకోజ్ మాలిక్యూల్స్ తయారవుతాయి కదా. గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఎలా ఏర్పడతాయి అంటే సోలార్ ఎనర్జీ అనేటటువంటిది, అంటే లైట్ ఎనర్జీని ఉపయోగించుకొని ప్లాంట్స్లో ఉండేటటువంటి క్లోరోఫిల్ పిగ్మెంటు, కార్బన్ డయాక్సైడు, వాటరు, వీటన్నిటి కలయికతోటి మనకి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అంటాం, అవి ఏర్పడతాయి. దాన్నే మనం ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తూ ఉన్నాం. వేర్ ఇస్ ఇట్ అక్కర్? ఇన్ గ్రీన్ ప్లాంట్స్, అంటే ఆకుపచ్చగా ఉండేటటువంటి మొక్కల్లో మాత్రమే జరుగుతుంది. ఇట్ మీన్స్ గ్రీన్ ప్లాంట్స్ మీన్స్ క్లోరోఫిల్ పిగ్మెంట్ కంటైనింగ్ ప్లాంట్స్. Green plants capture the solar energy and converted it as chemical energy by the process. The process is known as photosynthesis. Where is it occur? In the chloroplast. The chloroplast of the green plants trap the sunlight energy. అంటే ప్లాంట్ లోపల గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుందన్నాం కదా. పిగ్మెంట్ ఉండేటటువంటి ఆ సెల్ ఆర్గనెల్ ఏంటి? క్లోరోప్లాస్ట్. ఆ క్లోరోప్లాస్ట్ అనేటటువంటిది లైట్ ఎనర్జీని ట్రాప్ చేసి దట్ కెన్ కన్వర్టెడ్ ఇన్ టు ద కెమికల్, అంటే మన కెమికల్ ఎనర్జీ కింద మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఆ సన్లైట్ ఎనర్జీ అనేటటువంటిది. డ్యూరింగ్ ఫోటోసింథసిస్, కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ are transformed into the simple carbohydrates with release of oxygen into the atmosphere. అంటే ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నటువంటిది ఇది. అంటే ఎయిర్లో నుంచి, అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని రిసీవ్ చేసుకుంటాయి ప్లాంట్స్. అలాగే రూట్ సహాయంతో అబ్జార్బ్ చేసుకున్నటువంటి వాటర్ని, రూట్ సహాయంతో అంటే సాయిల్లో నుంచి వాటర్ వస్తుంది, అట్మాస్ఫియర్లో నుంచి, ఎయిర్లో నుంచి CO2 వస్తుంది. అలాగే సోలార్ ఎనర్జీ అంటే సన్ నుంచి సన్లైట్ వస్తుంది. ప్లాంట్ లోపల క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది. అంటే ఇలాగ 4 పదార్థాలు కలిసి మనకి కార్బోహైడ్రేట్స్ అనేటటువంటి, దీంతోపాటు మనం రెస్పిరేషన్ ప్రాసెస్కి ఉపయోగించుకునేటటువంటి ఆక్సిజన్, oxygen is released in the photosynthesis process. The oxygen is released into the atmosphere. Carbohydrates are present in the plant.
దట్ ఈస్ ద సింపుల్లీ ఫోటోసింథసిస్. వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్? అంటే ఫోటోసింథసిస్లో జరిగేటటువంటి మెకానిజం ఏమిటి అన్నప్పుడు, ఫోటోసింథసిస్ ఈజ్ అన్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్ బిట్వీన్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. వాటరు మరియు కార్బన్ డైఆక్సైడ్ మధ్యలో జరిగేటటువంటి ఆక్సిడేషన్, ఆక్సీకరణ క్షయకరణ చర్యల యొక్క కలయిక వలన ఏర్పడుతుంది. మనం అంటే CO2 + H2O gives rise to CH2O, అంటే కార్బోహైడ్రేట్ ఫామ్, అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఏర్పడడానికి ముందు. సిన్స్ ద ఎనర్జీ ఈజ్ సప్లైడ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ లైట్, ద ఓవరాల్ ప్రాసెస్ ఈజ్ ఏ ఫోటోకెమికల్ రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది రిడక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎర్లియర్ ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ ఆక్సిజన్ ఎవాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ కమ్స్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే జనరల్గా అయితే వాటర్ మాలిక్యూల్ నుంచి మనకు ఆక్సిజన్ జనరేట్ అవుతుందని ఇప్పుడు తెలుసు. బిఫోర్ ఈ ప్రాసెస్ గురించి తెలియకముందు చాలామంది ఏంటంటే CO2లో O2 ఉంది కాబట్టి, అంటే కార్బన్ డైఆక్సైడ్లో ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ నుంచి మనకు ఆక్సిజన్ అనేటటువంటిది రిలీజ్ అవుతుంది అనేటటువంటిది ఓల్డ్ సైంటిస్టుల యొక్క ఒపీనియన్ ఉండేది. రూబెన్ అండ్ కామెన్ confirmed that the oxygen evolved in the photosynthesis come from the water and not from carbon dioxide. రూబెన్ అండ్ కామెన్ అనేటటువంటి ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారంటే ఆక్సిజన్ అనేటటువంటిది ఫోటోసింథసిస్లో వాటర్ మాలిక్యూల్ నుంచి వస్తుంది, నాట్ కమ్ ద కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే మనకి రేడియో యాక్టివిటీ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, వాటిని ఉపయోగించి ఇక్కడ ఐసోటోప్స్ అంటాం, వాటిని ఉపయోగించి ఐడెంటిఫికేషన్ చేశారనమాట. ఆక్సిజన్కి 18 అనే నెంబర్ కలిగినటువంటి ఐసోటోప్ని యాడ్ చేసి వాటర్ మాలిక్యూల్లో ఉన్నటువంటి O అనేటటువంటిది మనకు రిలీజ్ అయినటువంటి ఆక్సిజన్లో కనిపించిందంట. దాన్ని బట్టి ఐడెంటిఫికేషన్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇన్ బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్, బ్యాక్టీరియా లోపల ఫోటోసింథసిస్ జరిగినప్పుడు, అంటే ఇక్కడ ఆక్సిజన్ రిలీజ్ అవ్వదు మనకి, బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్ లోపల ఆక్సిజన్ అనేటటువంటిది రిలీజ్ అవ్వదు. సల్ఫర్ బ్యాక్టీరియా, అంటే సల్ఫర్ బ్యాక్టీరియాలో సల్ఫర్ రిలీజ్ అవుతుంది. H2S ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్, అంటే వాటర్ బదులుగా H2S గ్యాస్ని యూజ్ చేసుకుంటాయంట ఫోటోసింథసిస్. సల్ఫర్ బ్యాక్టీరియా అనేటటువంటిది ఫోటోసింథసిస్ లోపల H2S గ్యాస్ని యూటిలైజ్ చేసుకుంటాయంట. దట్ కెన్ ఫార్మ్ ద వాటర్ మాలిక్యూల్, గ్లూకోజ్ మాలిక్యూల్ అండ్ సల్ఫర్ ఎలిమెంట్. సల్ఫర్ ఎలిమెంట్ అనేటటువంటిది ఏర్పడడం అబ్జర్వ్ చేస్తారు. అంటే మనకి H2Oలో O ఉంటుంది, ఇక్కడ H2S అంటే సల్ఫర్ ఎలిమెంట్ ఉంది ఇక్కడ. ద ఓవరాల్ రియాక్షన్ ఇన్ ఫోటోసింథసిస్ క్యాన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ద 6CO2 + 12H2O gives rise to C6H12O6 + 6H2O and 6O2. మనకంటే 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. తీసుకునేటప్పుడు అంటే ఒక 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ అనేటటువంటివి రిడక్షన్ జరిగి H2O అనేటటువంటిది ఆక్సిడేషన్ జరిగి మనకి ఫైనల్గా గ్లూకోజ్ మాలిక్యూల్ ఫార్మేషన్ జరిగి ఆక్సిజన్ని ఏర్పరుస్తున్నాయి అన్నమాట. ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ దట్ ఫోటోసింథసిస్ కన్సిస్ట్ ఆఫ్ 2 phases. దే ఆర్ ద లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. అంటే ఫోటోసింథసిస్ని సింగిల్గా సింపుల్గా ఒక రియాక్షన్లో చెప్పేశారు. 6CO2 + 12H2O gives rise to 6H12O6 + 6H2O + 6O2 అని. బట్ ఈ సింపుల్ రియాక్షన్ జరగడానికి 2 స్టేజెస్ కావాలి, అంటే 2 phases జరుగుతుందంట. అంటే ఈ రియాక్షన్ జరగాలంటే దీనికి ఎనర్జీ రిక్వైర్మెంట్ కావాలి ఫస్ట్. అందువలన ఎనర్జీ రిక్వైర్మెంట్ చేసుకునేదేమో లైట్ రియాక్షన్ కింద, ఆ లైట్ రియాక్షన్లో వచ్చినటువంటి ఎనర్జీని రిక్వైర్ చేసుకొని జరిపేటటువంటి సెకండ్ ఫేజ్ డార్క్ రియాక్షన్. అంటే లైట్ అవసరం లేదు దానికి, లైట్ ఉన్నా లేకపోయినా లైట్ రియాక్షన్లో వచ్చినటువంటి ఎనర్జీని ఇవి రిక్వైర్ చేసుకుంటాయి రియాక్షన్స్ లోపల. అందువలన లైట్ ఉన్నప్పుడు లైట్ రియాక్షన్,
వితౌట్ లైట్ ఉన్నా లేకపోయినా సంబంధం లేదు, కానీ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దట్ ఈస్ ద డార్క్ రియాక్షన్. అంటే ఫోటోసింథసిస్లో 2 phases అని చెప్పడం, లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్. మనకి డార్క్ రియాక్షన్ అనేటప్పటికి C3 సైకిల్ వచ్చేస్తుంది. లైట్ రియాక్షన్ అనేటప్పటికి ఇక్కడ ఫాస్ఫోరిలేషన్కి సంబంధించి ప్రాసెస్లో డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సరే, ఫస్ట్ ఈ లైట్ రియాక్షన్ లోపల జరిగేటటువంటి ఏమేం కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి అది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అంటే లైట్ రియాక్షన్ అంటే సింపుల్గా మనకి ఇక్కడ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద గ్రానా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. అంటే క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. క్లోరోప్లాస్ట్లో ఉండేటటువంటి గ్రానా అనేటటువంటి ఒక స్ట్రక్చర్ లోపల మనకి లైట్ రియాక్షన్ అంటే లైట్ ట్రాపింగ్ జరిగి దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్, అంటే మనకు ఉండేటటువంటి ఏటీపీ అనేటటువంటి ఎనర్జీ ఫార్మేషన్ జరుగుతుంది. డ్యూరింగ్ లైట్ రియాక్షన్ ద ఈవెంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆర్ ఫోటో excitation of the chlorophyll molecules, light driven splitting of water, releasing oxygen, and electron transport that culminates in the production of ATP and reduction of NADP. అంటే లైట్ రియాక్షన్లో మనకి ఇన్ని ప్రాసెస్లు జరుగుతాయి. ఏం జరుగుతుంది ఇక్కడ మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్, అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్లో ఉండేటటువంటి క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అనేటటువంటి మాలిక్యూల్స్ ఉంటాయి, కెరటోనాయిడ్స్. ఆ మాలిక్యూల్స్ అనేటటువంటివి లైట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఎలక్ట్రాన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ ఎలక్ట్రాన్ అనేటటువంటిది వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్టింగ్ అవడంలో అంటే ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది, ఆ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అలా ఎట్ ది సేమ్ టైం స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, హిల్ రియాక్షన్, అంటే వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ రిలీజ్ అవ్వాలి కాబట్టి లైట్ యొక్క ఎఫెక్ట్ వల్ల వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవుతుంది అన్నమాట. స్ప్లిట్ అయ్యి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అలాగే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ దట్, అంటే మనకి ఏటీపీ ఫార్మేషన్ జరగడానికి ఎలక్ట్రాన్ అనేటువంటి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఇవన్నీ కలిపి మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అయ్యి ఏటీపీ ఫార్మేషన్ జరిగి ఫైనల్గా ఎన్ఏడిపి అనేటటువంటిది రిడక్షన్ జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి అన్నమాట ఈ రియాక్షన్. అంటే మనకి ఏటీపీ ఎనర్జీ ఇది డార్క్ రియాక్షన్లో ఉపయోగపడేటటువంటిది. ఇక్కడ మనం లైట్ డ్రైవెన్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్, రిలీజింగ్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాం. దీనికి పేరు హిల్ రియాక్షన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. మమ్మల్ని షార్ట్లో అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్ పర్పస్ లోపల, అందువల్ల ఈ హిల్ రియాక్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ హిల్ రియాక్షన్, రాబర్ట్ హిల్ అనే అతను డెమాన్స్ట్రేటెడ్ దట్ ఐసోలేటెడ్ క్లోరోప్లాస్ట్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఎవాల్వింగ్ ఆఫ్ ఆక్సిజన్ వెన్ illuminated with suitable hydrogen acceptor. అంటే మనకు వాటర్ మాలిక్యూల్ అనేటటువంటిది స్ప్లిట్ అయినప్పుడు అందులో వచ్చేటటువంటి హైడ్రోజన్ని తీసుకునేటటువంటి, అంటే రిసీవ్ చేసుకునేటటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిసీవ్ చేసుకున్నప్పుడు మనకు ఆక్సిజన్ అనేటటువంటిది విడిపడిపోతుంది అన్నమాట, బయటకు వచ్చేస్తుంది. హైడ్రోజన్ని రిసీవ్ చేసుకునేటటువంటి కాంపౌండ్ ఉండాలి. అంటే మనకి గ్లూకోజ్ మాలిక్యూల్ ఫార్మేషన్ జరుగుతుంది, అదే కార్బోహైడ్రేట్స్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని హిల్ ఎక్స్పెరిమెంటల్గా నిరూపించాడు. హిల్ యూజ్డ్ 2,6-dichlorophenol ఇండోఫినాల్ విచ్ ఈజ్ బ్లూ ఇన్ ఇట్స్ ఆక్సిడైజ్డ్ ఫామ్ ఏ. ఆక్సిడేషన్ జరిగినప్పుడు బ్లూ కలర్లో కనబడుతుందండి. అండ్ కలర్లెస్ ఇన్ ఇట్స్ రిడక్షన్ ఫామ్ AH2. అంటే ఇక్కడ 2A అని చెప్పేసి రాసింది, ఇక్కడ బ్లూ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే రిడక్షన్ జరుగుతుందో, రిడక్షన్ జరిగినప్పుడు అంటే మనం ఇక్కడ 2A ప్లేస్లో ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ప్లేస్లో 2Aని తీసుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ బ్లూ కలర్లో ఉండేది కాస్త కలర్లెస్గా ఫార్మేషన్ జరుగుతుంది రిడక్షన్ జరగడం వల్ల. AH2గా కలర్లెస్ ఫామ్ ఏర్పడుతుంది అన్నమాట. ఇన్ ద డార్క్ నైదర్ ఆక్సిజన్ ఎవల్యూషన్ నార్ డై రిడక్షన్ టుక్ ప్లేస్. ద రియాక్షన్ ఈజ్ కాల్డ్ హిల్ రియాక్షన్ అండ్ ఇట్స్ ఆర్టిఫిషియల్ యాక్సెప్టర్ యాజ్ హిల్ రియేజెంట్
అదర్ హిల్ రియేజెంట్స్ ఆర్ ఫెర్రిక్ సాల్ట్స్ అండ్ క్రోమేట్స్. అంటే ఇక్కడ కలర్ కోసం యూజ్ చేసాం కదా, ఆ కలర్ కోసం ఉపయోగించినటువంటి డైస్ ఉన్నాయి కదా, అదే దాన్ని రియేజెంట్ని హిల్ రియేజెంట్ కింద పిలుస్తున్నాం. ఆ హిల్ రియేజెంట్స్లో ఫెర్రిక్ సాల్ట్స్ని, క్రోమేట్స్ని కూడా ఎగ్జాంపుల్గా కింద చెప్పుకోవచ్చు. అంటే హిల్ రియాక్షన్లో ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయ్యి అందులో ఉండేటటువంటి హైడ్రోజన్స్ని రిసీవ్ చేసుకునేటటువంటిది. మనకి కార్బోహైడ్రేట్ ఫామ్ హైడ్రోజన్స్ని రిసీవ్ చేసుకుంటుంది. అందులో ఉండే ఆక్సిజన్ ఏమో ఆక్సిజన్ గ్యాస్ ఫార్మేషన్ జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేటటువంటి కింద స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిపోయి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి గ్రానా లోపల మనకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఏటీపీ సింథసిస్ జరగడం కోసము. అట్ ది సేమ్ టైం ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనేటటువంటివి ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్లోనికి, బయట వైపు నుంచి లోపలికి ల్యూమెన్ లోపలికి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది హిల్ రియాక్షన్. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో 5 మార్క్స్కి అడిగే చాయిస్ ఉంది హిల్ రియాక్షను. నెక్స్ట్ అంటే లైట్ రియాక్షన్ అన్నాం కదా, లైట్లో భాగంగా హిల్ రియాక్షన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏటీపీ సింథసిస్ అనేటటువంటి అంటే ఫాస్ఫోరిలేషన్ అనేటటువంటి ప్రాసెస్ ఇంకా ఉంది. అంటే జస్ట్ సింపుల్గా డార్క్ రియాక్షన్, దిస్ ఇస్ ద థర్మోకెమికల్ రియాక్షన్స్. అంటే ఇందాక లైట్ రియాక్షన్లో ఏటీపీ సింథసిస్ జరుగుతుంది, ఇక్కడేమో డార్క్ రియాక్షన్లో యూటిలైజేషన్ జరుగుతుంది. అది గ్రానాలో జరుగుతుంది లైట్ రియాక్షను, ఇక్కడ డార్క్ రియాక్షన్ స్ట్రోమాలో జరుగుతుంది. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్ట్రోమా రీజియన్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. డ్యూరింగ్ డార్క్ రియాక్షన్ రిడక్షన్ ఆఫ్ CO2 takes place, resulting in the formation of sugars. అంటే ఇక్కడ రిడక్షన్ ప్రాసెస్, ఇక్కడ ఏంటి ఆక్సిడేషన్ జరిగింది మనకి. అంటే వాటర్ మాలిక్యూల్ అనేటటువంటిది స్ప్లిట్టింగ్ జరిగింది కదా, ఆక్సిడేషన్ జరిగింది. ఇక్కడ వచ్చేటప్పటికి రిడక్షన్ ప్రాసెస్. మనం ఏమన్నాం స్టార్టింగ్ లోపల ఫోటోసింథసిస్ని, దిస్ ఈజ్ ద ఆక్సిడో రిడక్షన్ ప్రాసెస్. అంటే లైట్ ప్రజెన్స్ లోపలేమో ఆక్సిడేషన్ జరుగుతుంది, డార్క్లోనేమో రిడక్షన్ జరుగుతుంది. అంటే సింపుల్గా 2 ఫేజెస్ని ఇక్కడ సింపుల్గా చెప్తాం. చాలా పెద్ద రియాక్షన్స్ ఇవి. ఫస్ట్ గ్రానాలో జరుగుతుంది, స్ట్రోమాలో జరుగుతుంది అని చెప్పేస్తాను. ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి, క్లోరోప్లాస్ట్లో ఉన్నాయి. అందువల్ల స్ట్రక్చర్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ మిమ్మల్ని షార్ట్కి అడుగుతారు. స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 3 మెయిన్ కాంపోనెంట్స్. అంటే క్లోరోప్లాస్ట్ని టోటల్గా ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ని డివైడ్ చేస్తే 3 భాగాలుగా చెప్పుకోవచ్చు సింపుల్గా. అవుటర్గా ఉండేదాన్ని ఎన్వలప్ అని, మిడిల్లో అంటే స్ట్రోమా ఖాళీ ఇన్నర్ స్పేస్ని, అంటే మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్లో ఉండేటటువంటి ఇన్నర్ స్పేస్ని స్ట్రోమా అని చెప్పేసి, అందులో కాయిన్స్ అన్నీ కూడా ఫైల్స్ లాగా అరేంజ్ అయ్యి ఉంటాయి. అంటే థైలకాయిడ్స్ అంటాం, ఫైల్స్ ఆఫ్ కాయిన్స్ అరేంజ్మెంట్, దట్ ఈస్ ద థైలకాయిడ్స్ అంటాం. అంటే ఈ 3 భాగాల కింద, అంటే థైలకాయిడ్స్లో కూడా రియాక్షన్స్ జరుగుతాయి అందుకోసం. ఫస్ట్ ఎన్వలప్, మీకు క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ ఇదిగోండి. అంటే మనకి బయట వైపు ఇలాగా సపరేట్గా 2 లేయర్స్, అంటే ఇది ఎన్వలప్ అని చెప్పడం కోసం 2 రోస్ ఉన్నది కదా, అవుటర్ ఇన్నర్ ఎన్వలప్. అంటే 2 వరుసల్లో ఉంటుంది అప్పరలు. ఈ కాయిన్స్ లాగా ఉన్నాయి కదా, దట్ ఈస్ ద థైలకాయిడ్స్. ఈ ఎంటీ స్పేస్ ఉంది కదా, దట్ ఈస్ ద స్ట్రోమా అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఎన్వలప్, ద ఎన్వలప్ సరౌండ్స్ ద గ్రాన్యులర్ స్ట్రోమా అండ్ థైలకాయిడ్స్. అంటే థైలకాయిడ్స్ను స్ట్రోమాను చుడుతూ ఉండేటటువంటి లేయర్స్ ఇవి. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 2 membranes separated by an intermembrane space. 2 రోస్లో ఉంటాయన్నాం కదా, ఇన్నర్ మెంబరిన్, అవుటర్ మెంబరిన్. ద అవుటర్ మెంబరిన్ ఈజ్ హైలీ పెర్మిబుల్ వైల్ ద ఇన్నర్ మెంబరిన్ ఫార్మ్స్ ఏ ఫంక్షనల్ బ్యారియర్. అంటే అవుటర్ మెంబరిన్ కూడా ఏవైనా వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ఇన్నర్ మెంబరిన్ మాత్రం సెలెక్టివ్గానే పంపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి 2 membranes ఉన్నాయి, అవుటర్ మెంబరిన్, ఇన్నర్ మెంబరిన్. అవుటరు ఇన్నర్, అవి మధ్యలో ఉండేటటువంటి ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇంటర్ మెంబరిన్ స్పేస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ స్ట్రోమా.
The stroma matrix contains the internal tubules called thylakoids and a proteinaceous fluid. It contains ribosomes, DNA, RNA, and osmophilic globules. The liquid medium of stroma is a hyaline, granular, and contains all enzymes necessary for the dark reaction of photosynthesis. అంటే స్ట్రోమా లోపల ఇంటర్నల్ ట్యూబులర్ స్ట్రక్చర్స్తో కనెక్ట్ అయినటువంటి థైలకాయిడ్స్ ఉంటాయి. అంటే ఇదిగోండి ట్యూబులర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అవి కనెక్ట్ చేయబడి ఉన్నటువంటి థైలకాయిడ్స్ ఉన్నాయి. ఫైల్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి, అవి ఫిలమెంట్స్ తోటి ట్యూబులర్ స్ట్రక్చర్స్ తోటి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. అవునా? అంటే స్ట్రోమా లోపల థైలకాయిడ్స్ ఉంటాయి. ఇవి ప్రోటీనేషియస్ ఫ్లూయిడ్, ప్రోటీన్తో తయారై ఉండేటటువంటి స్ట్రక్చర్స్ అన్నమాట. మనకి క్లోరోప్లాస్ట్ లోపల అంటే స్ట్రోమా లోపల రైబోజోమ్స్ ఉంటాయి, ఓన్ డిఎన్ఏ సెగ్మెంట్ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఉంటుంది, ఆస్మోఫిలిక్ గ్లోబ్యూల్స్ ఉంటాయి. అంటే మనకి సెల్ ఆర్గనెల్స్ లోపల డిఎన్ఏ ఉన్నటువంటి సెల్ ఆర్గనెల్లో క్లోరోప్లాస్ట్ ఒకటి, మైటోకాండ్రియా ఒకటి. అవునా? అంటే మనకి డార్క్ రియాక్షన్కి అవసరమైనటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా ఈ స్ట్రోమా రీజియన్లో ఉంటాయి అన్నమాట. డార్క్ రియాక్షన్ స్ట్రోమాలో జరుగుతుందని చెప్పేసి అన్నాం కదా. నెక్స్ట్ మూడోది థైలకాయిడ్స్. థైలకాయిడ్స్ కన్స్టిట్యూట్ ఏ లైపోప్రోటీనేషియస్ మెంబరిన్ సిస్టమ్. అంటే లిపోప్రోటీన్స్ తోటి అంటే లిపిడ్స్ ప్రోటీన్స్తో తయారైనటువంటి స్ట్రక్చర్ మెంబరిన్ ఉంటుందన్నమాట ఆ కాయిన్ చుట్టూ. In certain regions, the thylakoids are stocked like a pile of coins. Is called granum. అంటే ఇలాగా ఒకదాని మీద ఒకటి కాయిన్స్ పేర్చితే ఎలా ఉంటుందో అలాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని మనం పైల్స్ ఆఫ్ కాయిన్స్ కింద చెప్తాం. దాన్ని గ్రానం అని పిలుస్తాం అన్నమాట. ఇదిగోండి గ్రానం. The grana are interconnected by membranous lamella called stroma lamella. అంటే మనకి ఒక ఫైల్స్ ఆఫ్ కాయిన్స్ అంటే థైలకాయిడ్స్ని ఇంకొక థైలకాయిడ్స్ని కనెక్ట్ చేస్తూ ఒక ట్యూబ్లార్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ట్యూబ్లార్ స్ట్రక్చర్ని మనం ఇక్కడ స్ట్రోమా లామెల్లా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం అన్నమాట. అంటే మధ్యలో ఉండేటటువంటి ట్యూబులర్ స్ట్రక్చర్ స్ట్రోమా థైలకాయిడ్స్ అని చెప్పేసి. అంటే ఫ్రిస్ట్ ఛానల్స్, స్ట్రోమా లామెల్లా ఫ్రిస్ట్ ఛానల్స్ అన్న ఒకటే. ద స్ట్రోమా లామెల్లా ఆర్ కంటిన్యూస్ విత్ థైలకాయిడ్స్ ఆఫ్ ద గ్రానం అండ్ ఫార్మ్ ఏ నెట్వర్క్. అంటే పైల్స్ ఆఫ్ థైలకాయిడ్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయిపోయి ఉండి మనకు నెట్వర్క్ లాగా ఫార్మేషన్ జరుగుతుంది. ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ థైలకాయిడ్స్ ఈజ్ టు క్యారీ అవుట్ ఫోటోకెమికల్ లైట్ రియాక్షన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే మనకు లైట్ రియాక్షను జరుపుకునేటటువంటి భాగం థైలకాయిడ్స్ అంటే. ద థైలకాయిడ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ పిగ్మెంట్స్ అండ్ ప్రోటీన్స్ ఫార్మింగ్ కాంప్లెక్సెస్. అంటే థైలకాయిడ్ ఇస్ ద లేదా అంటే లైట్ రియాక్షన్ జరగాలంటే థైలకాయిడ్స్ కావాలి. దీనిలోనే మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేటటువంటివి, ప్రోటీన్ కాంప్లెక్సెస్ అనేటటువంటి మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్కి అవసరమైనటువంటి ప్రోటీన్ కాంప్లెక్సెస్ అనేటటువంటివి ఇందులోనే ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. అంటే థైలకాయిడ్ లోపల క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటాయని చెప్పేసి అన్నాము. అందువల్ల ఇప్పుడు పిగ్మెంట్స్ గురించి కంటిన్యూషన్. అంటే పిగ్మెంట్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లో ఉండేటటువంటి పిగ్మెంట్స్ అంటే మనకు ఫోటోసింథసిస్ అనేటటువంటి రియాక్షన్ లోపల 2 స్టేజ్లు ఉంటాయన్నాము. లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్. లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, డార్క్ రియాక్షన్ రెండు కూడా క్లోరోప్లాస్ట్లో జరుగుతాయి. అందువల్ల స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ నేర్చుకున్నాం. మరి ఫోటోసింథసిస్లో లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందన్న గ్రానంలో జరుగుతుంది. గ్రానం అంటే ఏంటి? ఫైల్స్ ఆఫ్ థైలకాయిడ్స్ అంటే ఫైల్స్ ఆఫ్ కాయిన్స్. అందులోనే కదా పిగ్మెంట్స్ ఉంటాయని, అందువల్ల పిగ్మెంట్స్ గురించి. ద క్లోరోప్లాస్ట్ కంటైన్ పిగ్మెంట్స్ లైక్ క్లోరోఫిల్స్,
కెరటనాయిడ్స్, ఫైకోబిలిక్స్. అంటే 3 రకాల పిగ్మెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది క్లోరోఫిల్, మేజర్ పిగ్మెంట్ అనమాట. క్లోరోఫిల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద యూనివర్సల్లీ ఇన్ ఆల్ ప్లాంట్స్ గ్రూప్స్ ఎక్సెప్టెడ్ ద గ్రీన్ అండ్ పర్పుల్ బ్యాక్టీరియా. గ్రీన్ అండ్ పర్పుల్ బ్యాక్టీరియాలో తప్ప మ్యాక్సిమం ప్లాంట్స్ అన్నిటిలోనూ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఇట్ ఈస్ ఏ టెట్రాపైరేట్. This is the tetrapyrrole having a porphyrin head with magnesium ions in the center forming a complex. ఇదిగోండి మీకు ఇక్కడ చూపించాం. సెంటర్ లోపల మెగ్నీషియం అయాన్ ఉంది. దాని చుడుతూ 1 2 3 4 అనేటటువంటి నెంబర్లు ఉన్నాయి కదా. రోమన్ 1, రోమన్ 2, రోమన్ 3, రోమన్ 4 అని చెప్పేసి 4 నెంబర్స్ వేసాం. దట్ ఈస్ ద రింగ్స్ అన్నమాట. మనకి టెట్రాపైరోల్ అనేటటువంటి రింగ్స్ అవి. ఆ టెట్రాపైరోల్ రింగ్స్ మెగ్నీషియం అయాన్ తోటి కంబైండ్ అయ్యి ఒక కాంప్లెక్స్ ఫార్మేషన్ ఏర్పడింది. ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ క్లోరోఫిల్, అంటే క్లోరోఫిల్ ఏ యొక్క ఫార్ములా C55H72O5N4Mg. అంటే మనకి ఇక్కడ మనం ఎన్స్ని నెంబర్ని ఐడెంటిఫై చేయొచ్చు, మెగ్నీషియంని ఐడెంటిఫై చేయొచ్చు, ఆక్సిజన్ మాలిక్యూల్ నెంబర్ని ఐడెంటిఫై చేయొచ్చు. మీ రిమైనింగ్ ఉన్న చూసారా హైడ్రోజన్, కార్బన్స్ని లెక్క పెట్టడం మాత్రం ఇంపాసిబుల్ అనమాట. ఇంకోండి మెగ్నీషియం అయాను ఒకటే ఉంటుంది. అలాగే నైట్రోజన్ అంటే ఈ 4 రింగ్స్లో 4 నైట్రోజన్స్ ఉన్నాయి చూడండి. 1 దగ్గర ఒక నైట్రోజన్, 2 దగ్గర ఒక నైట్రోజను, అంటే 4 వైపులా ఈ రింగులో ఒక్కొక్క రింగులో ఒక నైట్రోజన్ ఉంది. అంటే 4 నైట్రోజన్స్ అని చెప్పడానికి. N4 ఆక్సిజన్స్ 5 ఉంటాయి అని చెప్పేసి అన్నాం. అలాగే ఇక్కడ కౌంట్ చేసుకుంటే అంటే ఏమైనా స్కిప్ అయిపోతే తప్ప మనకి ఇక్కడ 1 2 3 4 5 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే రిమైనింగ్ మనం చెప్పలేము ఇక్కడ. 1 2 and 3 4 5 ఆక్సిజన్ మాలిక్యూల్స్, ఆక్సిజన్ సంబంధించి. అంటే మిగిలిన మాత్రం కౌంట్ చేయలేమండి, చూపించడం కష్టమైపోతుంది నాకు. C55H72O5N4Mg, దట్ ఈస్ ద క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ యొక్క ఫార్ములా. Chlorophyll B differ from the chlorophyll A by having a formyl group CHO in place of a methyl group CH3. అంటే మిథైల్ గ్రూప్ ప్లేస్ లోపల మనకి ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంటుంది. ఆ మిథైల్ గ్రూప్ ప్లేస్ లోపల CHO అనేటటువంటిది యాడ్ చేయాలన్నమాట. ఇందులో CH3 అనేటటువంటిది వేయలేదు. అంటే మిథైల్ గ్రూప్ ప్లేస్ లోపల CHO అనేటటువంటిది యాడ్ అవుతుంది. అంటే ఒక ఆక్సిజన్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది ఇక్కడ. అంటే రింగ్ 2 మీద అంటే ఇక్కడ యాక్చువల్గా అయితే CH3 యాడ్ చేయాలి, ఇక్కడ వేయలేదు. ఈ రింగ్ 2 మీద CHO అనేటటువంటిది యాడ్ అవుతుంది అన్నమాట. అందువలన ఒక ఆక్సిజన్ నెంబర్ పెరుగుతుంది. ఇంకా CHO ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి. ఇట్ మీన్స్ క్లోరోఫిల్ బి ఫార్ములా ఈజ్ ద C55H70O6N4Mg. CH3లో 3 హెచ్లు ఉన్నాయి ఇక్కడ ఒక హెచ్ మాత్రం ఉంది, అంటే 2 హెచ్లు తగ్గాయి కాబట్టి. CH3లో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమో ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి క్లోరోఫిల్ బిలో ఇక్కడ H70 అనేటటువంటిది రావడానికి కారణం. అంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి ఫార్ములాస్ గురించి మీకు చెప్తున్నాను. ఇది ఫైటాల్ అనేటటువంటి తోకను కలిగి ఉంటుంది కాబట్టి అవి హైడ్రోకార్బన్స్ అన్నీ కూడా తోకలాగా ఉంటాయి. నెక్స్ట్ కెరటినాయిడ్స్. కెరటినాయిడ్స్ ఆర్ ఫౌండ్ ఎసెన్షియల్లీ ఇన్ ఆల్ గ్రీన్ ప్లాంట్స్ వైల్ ద క్లోరోఫిల్ అబ్జార్బ్ స్ట్రాంగ్లీ ఇన్ ద రెడ్ అండ్ ద బ్లూ రీజియన్స్. అంటే మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఉంటుంది కదా, విజిబుల్ లైట్ 400 to 700 నానోమీటర్స్లో ఉంటుంది.
దానిలో మనకి స్టార్టింగ్ బ్లూ కలరు ఎండింగ్ రెడ్ కలర్ అనేటటువంటిది ఉంటుంది. మన క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఆ లైట్ని మాత్రం అబ్జర్వ్ చేసుకుంటాయి. కెరటినాయిడ్స్ అబ్జర్వ్స్ మోస్ట్లీ ఇన్ ద బ్లూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద గ్రీన్ రీజియన్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. అంటే కెరటినాయిడ్స్ అనేటటువంటి బ్లూ కలర్ లైట్ని ఎక్కువగాను, తర్వాత గ్రీన్ కలర్ లైట్ని అంటాం. దట్స్ వై లీవ్స్ రిఫ్లెక్ట్ ద గ్రీన్ అండ్ ఎల్లో కలర్. అంటే మనకి లీవ్స్ అనేటటువంటి గ్రీన్ కలర్లోను ఎల్లో కలర్లోను అపీరియన్స్ రావడానికి కారణం కెరటినాయిడ్స్ అబ్జర్వ్ ద మోస్ట్లీ ఇన్ ద బ్లూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద గ్రీన్ రీజియన్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. విబ్జిఆర్ లోపల గ్రీను ఎల్లో ఆ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఎనర్జీని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తాయి. Carotenoid functions as the accessory pigments for photosynthesis. They are also required for protecting photosynthetic pigments from the destructive photooxidation that occurs in the presence of light and oxygen. అంటే మనకి ఫోటో ఆక్సిడేషన్ జరిగేటప్పుడు అక్కడ ఉండేటటువంటి పిగ్మెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా దట్ కెన్ ప్రొటెక్టెడ్ కెరటినాయిడ్స్ అనేటటువంటి ప్రొటెక్షన్ కల్పిస్తాయి అన్నమాట. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద బీటా కెరోటిన్? C40H56 ఫార్ములా. బీటా కెరోటిన్ యొక్క ఫార్ములా కెమికల్ ఫార్ములా C40H56. ల్యూటెన్ ఈజ్ ద జాంతోఫిల్ ప్రజెంట్ ఇన్ ద అబౌండెంట్లీ ఇన్ ద ప్లాంట్స్. ల్యూటిన్ అనేటటువంటి ఎల్లో కలర్ కదా పిగ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది మొక్కల లోపల. దీని యొక్క ల్యూటిన్ యొక్క ఫార్ములా చూసుకుంటే C40H56O2. ఇది మనకి కెరటినాయిడ్లో భాగమే కదా. ఇది పిగ్మెంట్స్. ఇంకేముంటాయి అని చెప్పేసాం, క్లోరోప్లాస్ట్ లోపల ప్రోటీనేషియస్ అసోసియేషన్స్ ఉంటాయన్నాం కదా, ప్రోటీన్ కాంప్లెక్స్. నెక్స్ట్ ప్రోటీన్ కాంప్లెక్స్ గురించి మనం, ప్రోటీన్ కాంప్లెక్స్ అసోసియేటెడ్ విత్ థైలకాయిడ్స్. ఆ ప్రోటీన్ కాంప్లెక్స్ ఏంటి? ద థైలకాయిడ్స్ కంటైన్ 5 మేజర్ supramolecular protein complexes, some of them associated with the chlorophylls. ప్రోటీనేషియస్తో కూడా అంటే ప్రోటీన్తో కూడుకున్నటువంటి కాంప్లెక్సెస్ ఉంటాయన్నాం కదా, అది ఫోటోసిస్టమ్ 1 PS1 అంటాము. ఫోటోసిస్టమ్ కంప్రైజ్ ప్రోటీన్స్ అసోసియేటెడ్ విత్ ద స్పెసిఫిక్ పిగ్మెంట్స్ ఫార్మింగ్ ఏ కాంప్లెక్స్. ద కాంప్లెక్స్ కంటైన్స్ ఏ రియాక్షన్ సెంటర్ P700. అంటే ఫోటోసిస్టమ్ 1లో క్లోరోఫిల్ ఏ అనేటటువంటిది రియాక్షన్ సెంటర్గా యాక్ట్ చేస్తుంది. అంటే 700 వేవ్ లెంత్ ఉన్నటువంటి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి P700 సెంటర్ కింద చెప్తాము. ఏ లోయర్ క్లోరోఫిల్ A/B రేషియో అండ్ బీటా కెరోటిన్. అంటే క్లోరోఫిల్ ఏ రేషియో అలాగే బీటా కెరోటిన్ అనేటటువంటిది. అంటే PS1 అక్కర్స్ ఇన్ ద స్ట్రోమా థైలకాయిడ్స్ అండ్ యాక్ట్స్ యాజ్ ద లైట్ ట్రాప్. లైట్ని ట్రాప్ చేయడానికి ఉపయోగపడేటటువంటి సెంటర్ అన్నమాట. అంటే క్లోరోఫిల్ రేషియో అనేటటువంటి తక్కువగా ఉంటుంది బీటా కెరోటిన్ది క్లోరోఫిల్ రేషియో అంటే ఫోటోసిస్టమ్ 1 లోపల. అలాగే ఫోటోసిస్టమ్ 2, దిస్ కాంప్లెక్స్ కన్సిస్ట్ ఆఫ్ రియాక్షన్ సెంటర్ P680, ఏ హై రేషియో ఆఫ్ క్లోరోఫిల్ A/B. అంటే ఇక్కడ క్లోరోఫిల్ రేషియో ఎక్కువగా ఉంటుంది. అంటే ఇందాకేమో దీనిలో PS1లో క్లోరోఫిల్ బీటా కెరోటిన్ రేషియో తక్కువ, ఇక్కడ ఎక్కువ. PS2 ఈజ్ లొకేటెడ్ ఇన్ ద గ్రానా రీజియన్స్. అంటే థైలకాయిడ్స్ లోపల ఉండేటటువంటిది ఫోటోసిస్టమ్ 2. ఇది కాస్త మనకి బోత్ PS1 అండ్ PS2 ఆర్ meant for harvesting light energy by absorbing it and transferring it to the reaction center P700, P68. అంటే మనకి PS1, PS2 ఏంటి రియాక్షన్ సెంటర్లు, అంటే మనకి లైట్ హార్వెస్టింగ్ సెంటర్స్, అంటే సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి సెంటర్స్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఇందులో సైటోక్రోమ్ పంప్ కూడా ఉంది, B6 సైటోక్రోమ్ B6 to F అనేటటువంటిది. దిస్ కాంప్లెక్స్ కంటైన్స్ ద పాలీపెప్టైడ్స్ సైటోక్రోమ్ F, సైటోక్రోమ్ B6, ఫెర్రస్ సల్ఫర్ సెంటర్ ఉంటుందంట, అలాగే ప్లాస్టోక్వినోన్. దిస్ కాంప్లెక్స్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద గ్రానాలో భాగం. PS1, PS2 అండ్ సైటో B6F కాంప్లెక్స్ ఆర్ మెయిన్లీ రిలేటెడ్ టు ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ and are linked by the mobile electron carriers.
అంటే మనకి ఈ సైటోక్రోమ్ B6F అనేటటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. అంటే మనకి ఏటీపీ సింథసిస్ జరగాలి కదా. అంటే లైట్ ఎనర్జీని హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ లైట్ ఎనర్జీలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అవడానికి కారణం సైటోక్రోమ్. అందులో ప్లాస్టోక్వినోన్, ప్లాస్టోసైనిన్, ఫెరడాక్సిన్ అనేటటువంటివి ఎలక్ట్రాన్ మొబైలర్స్ కింద పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఏటీపీ సింథటేజ్ అంటే ఇది ఎంజైమ్ మనకి. అనదర్ కాంప్లెక్స్ అసోసియేటెడ్ విత్ ద థైలాకాయిడ్ మెంబ్రేన్స్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఆఫ్ ప్రోటీన్స్ కాల్డ్ ఏటీపీహెచ్ కప్లింగ్ ఫ్యాక్టర్ CF అంటాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద CF1 అండ్ CF0 ఫ్యాక్టర్స్. అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, హెడ్ అండ్ టేల్ లాగా. ద కాంప్లెక్స్ సింథసిస్ ద ఏటీపీ ఫ్రమ్ ఏడిపి అండ్ ఫాస్ఫేట్. అంటే ఏడిపి ఫాస్ఫేట్ని యూజ్ చేసుకుని ఏటీపీ కింద మారుతుందన్నమాట. యూజింగ్ ప్రోటాన్ గ్రేడియంట్ ప్రొవైడెడ్ బై ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరిగేటప్పుడు అక్యుములేట్ అయినటువంటి ప్రోటాన్స్ని యూజ్ చేసుకుని ఏటీపీ సింథసిస్ చేస్తుంది ఇక్కడ. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ కంటైన్ ద 2 polypeptides క్లోరోఫిల్ A అండ్ క్లోరోఫిల్ B అండ్ కెరటోనాయిడ్స్. ఇవన్నీ కూడా లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో భాగమే. ఇట్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ టు ద క్యాప్చర్ సోలార్ ఎనర్జీ. ఆల్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ద పిగ్మెంట్స్ ఇన్ LH. అంటే మనకి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ టు ద రియాక్షన్ సెంటర్. అంటే P700, P68 అని ఉన్నాయి కదా రియాక్షన్ సెంటర్స్, వాటికి లైట్ని అబ్జార్బ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ ద ప్రోటీనేషియస్ కాంప్లెక్స్. అంటే మన క్లోరోప్లాస్ట్ లోపల, అంటే క్లోరోప్లాస్ట్లో థైలాకాయిడ్ లోపల ఉండేటటువంటివి పిగ్మెంట్స్ ఉంటాయి, అలాగే ప్రోటీనేషియస్ కాంప్లెక్సెస్ ఉంటాయి. అంటే ఇది మనకి క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ చెప్పి ఆ క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్లో ఉండేటటువంటి ఇంటర్నల్గా పిగ్మెంట్స్ ఏముంటాయి. అంటే పిగ్మెంట్స్ గురించి అడిగితే ఎగ్జామినేషన్లో పిగ్మెంట్స్ గురించి రాయొచ్చు, ప్రోటీనేషియస్ స్ట్రక్చర్స్ గురించి అడిగితే ప్రోటీనేషియస్ స్ట్రక్చర్స్ గురించి రాయొచ్చు. ఇప్పుడు లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అన్నాం. మరి లైట్ హార్వెస్టింగ్ అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ద లైట్ చేస్తాయి కదా, దానికి సంబంధించి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అండ్ యాక్షన్ స్పెక్ట్రమ్. అంటే అబ్జార్ప్షన్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి యాక్షన్ చేసేటటువంటిది. క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అబ్జార్బ్. మీకు ఇది 5 మార్క్స్ క్వశ్చన్స్లో అడుగుతున్నారు. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అండ్ యాక్షన్ స్పెక్ట్రమ్ అనేటటువంటిది. క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అబ్జార్బ్ స్ట్రాంగ్లీ వైలెట్, బ్లూ, ఆరెంజ్ అండ్ రెడ్ వేవ్ లెన్స్, వైల్ కెరటోనాయిడ్స్ అబ్జార్బ్ ఓన్లీ ద బ్లూ అండ్ వైలెట్ వేవ్ లెన్స్ ఇన్ విట్రో. అంటే మనకి క్లోరోఫిల్ పిగ్మెంటు అంటే పిగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఒక రకమైనటువంటి పిగ్మెంటే కాదు కదా మనకున్నది, నెంబర్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉన్నాయి. ఆ పిగ్మెంట్స్ అనేటటువంటివి మనకి అన్ని రకాల వేవ్ లెన్స్ ఉన్నటువంటి ఎనర్జీని ట్రాప్ చేస్తాయి అన్నమాట. ఎనర్జీని ట్రాప్ చేసి మనకు కావాల్సినటువంటి క్లోరోఫిల్ సెంటర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి, క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేటటువంటివేమో వైలెట్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి వాటిని ట్రాప్ చేస్తే ఎనర్జీని, అలాగే కెరటోనాయిడ్స్ అనేటటువంటివి బ్లూ అండ్ వైలెట్ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఎనర్జీని, విబ్జిఆర్ అని చెప్తాం కదా, అందులో ఉండే కలర్స్ ఇవే. ద రిలేటివ్ అబ్జార్ప్షన్స్ ఆఫ్ వేరియస్ వేవ్ లెంత్స్ ఇన్ ఎ ప్యూరిఫైడ్ పిగ్మెంట్ కెన్ బి మెజర్డ్ విత్ ద స్పెక్ట్రోఫోటోమీటర్. అంటే స్పెక్ట్రోఫోటోమీటర్ సహాయంతో మనం ఈ వేవ్ లెన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే ఎంత అబ్జార్బ్ చేస్తుందని. ద అబ్జార్బ్డ్ రేస్ ఆర్ గ్రాఫికల్లీ రిప్రజెంటెడ్ ఈజ్ కాల్డ్ ద అబ్జార్ప్షన్ ప్యాటర్న్. అంటే పిగ్మెంట్స్ ఎంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్నాయి, అంటే సోలార్ ఎనర్జీని ట్రాప్ చేస్తాయి కదా, ఆ ట్రాప్ చేసినటువంటి ఎనర్జీని గ్రాఫికల్గా డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ లోపల రిప్రజెంట్ చేస్తే దాన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అంటే జనరల్గా అయితే క్లోరోఫిల్ ఏ షోస్ ద మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఎట్ 660 నానోమీటర్ వద్ద అండ్ అదర్ ఎట్ 430 నానోమీటర్. అంటే ఎక్కువగా 606 నానోమీటర్ వద్ద ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది. లోయర్ ఏంటంటే 430 నానోమీటర్ దగ్గర. అదే క్లోరోఫిల్ బి అయితే అబ్జార్ప్షన్ పీక్ ఎట్ ద 640 నానోమీటర్ అండ్ ద 453 నానోమీటర్ ఇస్ ద లీస్ట్. అంటే మనకి ఫార్ లైట్ అని చెప్పేసి చెప్తాం కదా, బ్లూ అండ్ రెడ్ లైట్, దానికి సంబంధించి అన్నమాట ఇది.
The relative effectiveness of various wavelengths in producing the specified response oxygen production is obtained from action spectrum. అంటే ఇవి అబ్జార్బ్ చేసుకున్నటువంటి లైట్ ఆ ఎనర్జీని ఏటీపీ కింద మారుస్తాయి కదా. ఏటీపీ కింద మార్చిన తర్వాత మనకి డార్క్ రియాక్షన్స్ లోపల అంటే ఫోటోసిన్సిస్ జరుగుతుంది కదా. మనకి అంటే లైట్ రియాక్షన్ లోపల ఎలక్ట్రాన్ అనేటటువంటిది అంటే అబ్జార్బ్ చేసుకున్నటువంటి ఎలక్ట్రాన్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అవుతూ ప్రోటాన్స్ని ఇన్సైడ్ ఆఫ్ ద ల్యూమెన్ లోపలికి, థైలకాయిడ్ యొక్క ల్యూమెన్ లోపలికి ప్రోటాన్స్ అన్నిటిని అక్యుములేట్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రోటాన్స్ అన్నీ కలిసి ఏటీపీ ఫార్మేషన్ జరగడానికి ఉపయోగపడతాయి. అవునా? అంటే ఏటీపీ ఫార్మేషన్ జరిగేలోపు మనకి వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయ్యి అందులో వచ్చినటువంటి హైడ్రోజన్స్ కాస్త స్ప్లిట్ అయినటువంటి హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనేటటువంటివి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉన్న సమయంలోనే అందులో సమ్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేటటువంటివి అందులో విడిపోయినటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటుంది కదా, దట్ కెన్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఆక్సిజన్. హైడ్రోజన్స్ ఎలక్ట్రాన్స్ విడిపోయి పక్కకి వెళ్ళిపోయి అందులో ఆక్సిజన్ మాలిక్యూల్ ఉండిపోయింది. ఆ ఆక్సిజన్ మాలిక్యూలే మనకి రిలీజ్ ఆఫ్ ద ఆక్సిజన్ ఇంటూ ద అట్మాస్ఫియర్ జరగడానికి కారణమవుతుంది. అంటే ఇది యాక్షన్ స్పెక్ట్రమ్ అంటుంది. అంటే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్. హార్వెస్టింగ్ చేసినటువంటి లైట్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరిగి మనకి హిల్ రియాక్షన్ జరుగుతుంది కదా, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అనేది జరిగి అందులో ఆక్సిజన్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి అది యాక్షన్ జరిగింది కాబట్టి యాక్షన్ స్పెక్ట్రమ్ కింద చెప్పుకుంటాం అనమాట. అంటే దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది వేవ్ లెంత్స్. ద స్టడీ ఆఫ్ యాక్షన్ స్పెక్ట్రమ్ లెట్ ద ఫాలోయింగ్ revelations regarding photosynthesis. It consists of two light reactions, one activated by light red and other by the far red light. రెడ్ లైట్ రియాక్షన్, ఫార్ లైట్ రియాక్షన్. అంటే దూరంగా ఉండేటటువంటిది ఏంటి బ్లూ కలరు, దగ్గరగా ఉండేది రెడ్ కలర్. అందువల్ల అంటే 660 వేవ్ లెంత్ అనేటువంటి రెడ్, 430 అనేటటువంటిది ఏమో ఫార్ రెడ్ లైట్. The terms of oxygen evolution, red light is most effective wavelength. ఆక్సిజన్ రిలీజ్ అవ్వడానికి మేజర్గా రెడ్ లైట్ అనేటువంటిది అవసరం అవుతుంది. In comparison between the action and absorption spectrum suggests that chlorophyll A is the most efficient pigment of photosynthesis and chlorophyll B and phycobilisins takes second place in efficiency. అంటే అబ్జార్ప్షన్ అండ్ యాక్షన్ స్పెక్ట్రమ్ కంపారిజన్ చేసినప్పుడు మనకు క్లోరోఫిల్ ఏ అనేటటువంటిది ఎక్కువగా రోల్ని ప్లే చేస్తుంది అనమాట, కంపేరింగ్ విత్ ద బి అండ్ పైకోబిలిన్స్తో పోల్చుకున్నప్పుడు. దిస్ ఈజ్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అండ్ యాక్షన్ స్పెక్ట్రమ్. అబ్జార్ప్షన్ అంటే లైట్ హార్వెస్టింగ్ చేసేటటువంటిది ఎలక్ట్రాన్ని, అది ప్లానింగ్ పూర్తి కంప్లీట్గా యాక్షన్ చేసేటటువంటిది. ఈ రెండింటిని కంపారిజన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎమర్షన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. ఎమర్షన్ షోడ్ దట్ రిలేటివ్లీ లో photosynthetic efficiency of chlorella in far red light can be increased by the stimultaneous applications of the short wavelength red light. It is called emersion enhancement effect. అంటే ఫార్ రెడ్ లైట్ లోపల మనకి ఫోటోసింథసిస్ అనేటటువంటిది చాలా తక్కువగా జరుగుతుంది, బ్లూ లైట్ దగ్గర అనమాట. అదే ఫార్ రెడ్ లైట్ అని చెప్పేసి చెప్పడం. అంటే ఇంక్రీజ్డ్ బై ద స్టిమ్యులేషనియస్ అప్లికేషన్ ఆఫ్ ద షార్ట్ వేవ్ లెంత్ రెడ్ లైట్. షార్ట్ వేవ్ లెంత్ ఉన్నటువంటి దాన్ని రెడ్ లైట్ని ఇంక్రీజ్ చేసిన కొద్ది, అంటే ఫార్ రెడ్ నుంచి రెడ్ లైట్కి ఇంక్రీజ్ చేసే కొద్ది ఇట్ ఈస్ కాల్డ్ ఎమర్షన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అంట. అంటే ద రోల్ ప్లేడ్ బై ద క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అండ్ యాక్సెసరీ పిగ్మెంట్స్ ఇన్ ఫోటోసిన్సిస్ కెన్ బి అండర్స్టాండ్ బై ఎమర్షన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్. అంటే ఏ విధంగా మనకి ఈ ఫోటోసింథసిస్ పిగ్మెంట్ సిస్టమ్స్ అనేటటువంటివి అబ్జార్ప్షన్ ఆఫ్ ద లైట్ అనేటటువంటి ప్రాసెస్ సంబంధించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం మిగిలినవి.
అంటే మనకి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి? ఫస్ట్ వాట్ ఈస్ ద ఫోటోసింథసిస్ అనేటటువంటిది. ఫోటోసింథసిస్లో జరగాలంటే 2 స్టెప్స్ అంటే 2 ఫేజెస్ ఉంటాయన్నాం. లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ అన్నాము. లైట్ రియాక్షన్ లోపల హిల్ రియాక్షన్ గురించి డిస్కస్ చేస్తాము. అంటే ఈ రియాక్షన్స్ లైట్ రియాక్షన్ జరగాలన్నా డార్క్ రియాక్షన్ జరగాలన్నా మనకి క్లోరోప్లాస్ట్ అనేటటువంటిది బేసిక్. అందువల్ల క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ స్టడీ చేస్తాం. అంటే హిల్ రియాక్షన్ షార్ట్ కడుగుతున్నారు, క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ని షార్ట్ కడుగుతున్నారు. నెక్స్ట్ పిగ్మెంట్స్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్లో ఉండేటువంటి పిగ్మెంట్స్ గురించి, క్లోరోఫిల్ పిగ్మెంట్స్ గురించి, కెరటనాయిడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత ప్రోటీనేషియస్ కాంప్లెక్సెస్ అంటే క్లోరోప్లాస్ట్లో మనకి థైలకాయిడ్స్లో ఉండేటటువంటి ప్రోటీనేషియస్ కాంప్లెక్స్ గురించి స్టడీ చేస్తాం. అంటే PS1, PS2, సైటోక్రోమ్ పంపు, ATP సింథేజ్ అనేటటువంటిది, అలాగే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని 5 ప్రోటీనేషియస్ కాంప్లెక్సెస్ ఉన్నాయని చెప్పేసి. అలాగే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, యాక్షన్ స్పెక్ట్రమ్ షార్ట్ కడుగుతున్నటువంటి టాపిక్ ఇది కూడా. అంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, యాక్షన్ స్పెక్ట్రమ్ ఒక షార్టు, హిల్ రియాక్షన్ ఒక షార్టు, క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ ఒక షార్టు, పిగ్మెంట్స్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ అనేటటువంటిది ఒక షార్టు. ఇవి 4 అడగడానికి చాయిస్ ఉన్నటువంటి క్వశ్చన్స్. అంటే ఎగ్జామినేషన్లో అడిగారు కూడా వీటిని. యాక్షన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అడిగారు, క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ అడిగారు, పిగ్మెంట్స్ కూడా అడిగారు, నెక్స్ట్ హిల్ రియాక్షన్ కూడా. కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఈ క్లాస్లో 4 షార్ట్స్ కవర్ అయ్యాయి. రిమైనింగ్ అనేటటువంటివి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా?